మాస్ తెలుగు సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చేవి హీరో ఎలివేషన్, పవర్ఫుల్ డైలాగ్స్, ఫైట్స్, సాంగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ మధ్యలో కొన్ని ఇయర్స్ గా ఒక రిపీట్ అవుతున్న ప్రాబ్లం ఉంది. అదే మిసాజినీ. అంటే ఉమెన్ ని తక్కువగా చూపించడం, ఆబ్జెక్టిఫై చేయటం లేదా వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం. ఈ వీడియోలో మన టార్గెట్ ఎవరిని అటాక్ చేయటం కాదు, మన గోల్ సినిమాలో కనిపించే ప్రాబ్లమాటిక్ ప్యాటర్న్స్ ని డిస్కస్ చేయడం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లామ్ షామ్ అండ్ ఐఎమ్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెలుగు సినిమా లేదా మన టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో బూమ్ అవుతుంది. హై ఆక్టన్ యాక్షన్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్, వీటి కోసం మన ఫ్యాన్స్ పిచ్చర్లు అయిపోతారు. కానీ ఈ మాస్ కమర్షియల్ సినిమా వెనుక ఒక అన్డైజెస్టబుల్ నిజం ఉంది. అదే మిసాజినీ. అంటే స్క్రీన్ మీద అమ్మాయిల్ని తక్కువగా చూపించడం, వాళ్ళ కన్సర్న్ ని ఇగ్నోర్ చేయడం అండ్ దానిని హీరోయిజం లో పోర్ట్రే చేయడం. ఇవాళ ఈ వీడియోలో మాస్ తెలుగు సినిమాలో రెగ్యులర్ గా అండ్ రిపిటేటివ్ గా వచ్చే టాప్ ప్రాబ్లమాటిక్ పాట్రియార్కీ ట్రూప్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద లిస్ట్. లిస్ట్ లో నంబర్ 1, స్టాకింగ్ అండ్ హరాస్మెంట్ రీబ్రాండింగ్ యాజ్ మాస్ రొమాన్స్. మన కమర్షియల్ సినిమాలో స్టాండర్డ్ రైటింగ్ ఫార్మాట్ ఏంటో తెలుసా? హీరోయిన్ కి ఇనీషియల్ గా అస్సలు ఇష్టం ఉండదు, కానీ హీరో తన పర్మిషన్ లేకుండా వెంట పడుతూ ఉంటాడు, ఇంటికి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు, బస్ స్టాప్ కి వెళ్తాడు. దాన్ని రియల్ లైఫ్ లో అయితే ఈవ్ టీజింగ్ లేదా స్టాకింగ్ అంటాం. కానీ మన మూవీస్ లో అయితే మాస్ రొమాన్స్ ఆర్ ప్యూర్ లవ్ గా ప్రొజెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, పూరి జగన్నాథ్ గారి ఈడియట్ మూవీ చూడండి. చంటిగా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటూ వెంట పడతాడు, హెరాస్ చేస్తాడు అండ్ సాంగ్ కూడా చేస్తాడు. హీరోయిన్ తిట్టిన క్యారెక్టర్లెస్ అన్న హీరో రౌడీజం తో ప్రేమిస్తాడు. అండ్ రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చూడండి. దీంట్లో అయితే హీరోయిన్ ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తా అని చేసి ఒక ప్రొటాగనిస్ట్ సీన్ ని ఎంటర్టైన్మెంట్ లా రన్నింగ్ బంపర్ ట్రాక్ లా చూపిస్తారు. రియల్ లైఫ్ లో ఎవడైనా అమ్మాయిల వెంట పడితే పోలీసులు జైల్లో పెడతారు, కానీ స్క్రీన్ మీద హీరో పడితే హీరోయిన్ ఆటోమేటిక్ గా లైన్ లోకి వస్తుంది. తెలుగు సినిమాలో డెకేడ్స్ నుంచి ఒక కామన్ ప్యాటర్న్. హీరో హీరోయిన్ ఫాలో అవ్వాలి, రిపీటెడ్ గా డిస్టర్బ్ చేయాలి అండ్ నో చెప్పినా సరే తన వెనక పడాలి. కానీ మూవీ ఎండింగ్ లో మాత్రం హీరోయిన్ లవ్ యాక్సెప్ట్ చేయాలి. అసలు మెసేజ్ ఏంటి? పర్సిస్టెన్స్ విన్ అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? రియాలిటీలో హౌఎవర్ రిపీటెడ్ గా అన్వాంటెడ్ అటెన్షన్ హరాస్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఎగ్జాంపుల్ గా చాలా 2000 లో అండ్ 2010 కమర్షియల్ ఫిల్మ్స్ లో హీరో ఫస్ట్ హాఫ్ లో మొత్తం హీరోయిన్ ని చేస్తూనే ఉంటాడు. నంబర్ 2, పంచ్ డైలాగ్స్ అగేన్స్ట్ ఉమెన్, క్యాషువల్ సెక్సిజం అండ్ లాటిష్ లాంగ్వేజ్ ఇన్ బిగ్ స్టార్ ఫిల్మ్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రాసే డైరెక్టర్స్ కూడా క్యాజువల్ సెక్సిజం ని హ్యూమర్ గా పాస్ ఆన్ చేయడంలో తగ్గట్లేదు. సర్కాజం పేరు మీద అమ్మాయిల ఫిజికల్ అట్రిబ్యూట్స్ ని మాక్ చేయడం స్టాండర్డ్ ప్రాక్టీస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ మాస్ ఫిల్మ్ హీరోలో క్యాజువల్ గా రైటింగ్ చాలా రొటీన్ మాస్ స్ట్రక్చర్ లో ఉంటుంది. హీరో హీరోయిన్ శ్రీలీలతోటి మాట్లాడే లాంగ్వేజ్ మొత్తం హైలీ అగ్రెసివ్, మాకింగ్, డిసెన్సివ్ గా అండ్ లౌటిష్ గా ఉంటుంది. థియేటర్స్ లో ఇన్స్టెంట్ గా విజిల్స్, కేకలు రావాలంటే మన కమర్షియల్ రైటర్స్ యూస్ చేసే డైరెక్ట్ వెపన్ అమ్మాయిలను తిట్టడం. ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీన్ లోనో లేదా జనరల్ డైలాగ్ బ్లాక్ లోనో అమ్మాయిలని తిట్టడం ఒక బ్లాంక్ స్టేట్మెంట్స్ ని షార్ప్ పంచ్ లైన్స్ తో డిజైన్ చేస్తున్నారు. అమ్మాయిలను అడిక్టివ్ సబ్స్టెన్స్ తో కంపేర్ చేయడం లేదా ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం అని చెప్పడం చాలా సేఫ్ బెట్ బిజినెస్ అయిపోయింది. బ్రేకప్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న యూత్ ఇన్స్టెంట్ వాలిడేషన్ కోసం ఈ జెండర్ టార్గెటెడ్ లైన్స్ ని ఎలివేట్ చేస్తున్నారు. కానీ బేసిక్ హ్యూమన్ రైటింగ్ పర్స్పెక్టివ్ లో ఇది ప్యూర్ లేజీ అండ్ టాక్సిక్ రైటింగ్ తప్ప ఇంకేం కాదు. అండ్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పోర్ రైటింగ్ అండ్ హై లెవెల్ సెక్సిజం తప్ప ఇందులో ఏమీ ఉండదు. నంబర్ 3, టాక్సిక్ మస్కులానిటీ, కంట్రోలింగ్ బిహేవియర్ అండ్ ఆల్ఫా మేల్ వర్షిప్. మన మెయిన్ స్ట్రీమ్ రైటింగ్ రూమ్స్ లో స్టాండర్డ్ గా యూజ్ చేసే ఇంకో క్రూషియల్ క్యారెక్టరైజేషన్ బ్లాక్ టాక్సిక్ మస్కులానిటీ అండ్ అబ్సల్యూట్ కంట్రోల్. మాస్ కమర్షియల్ స్పేస్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేయడానికి అన్కాంప్రమైజ్డ్ మేల్ అగ్రెషన్ అండ్ సైకలాజికల్ డామినేషన్ ని ప్రైమ్ టూల్ లో యూజ్ చేస్తున్నారు. క్యారెక్టర్ కి హైపర్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. తన పార్ట్నర్ మీద కంప్లీట్ అన్క్వెషనబుల్ అథారిటీ అండ్ ఓనర్షిప్ ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆమె ఐడెంటిటీని కంప్లీట్ గా క్రాష్ చేయడమే ఇక్కడ హీరోయిజం. ఈ ట్రూప్స్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చెప్పిందే వినాలి అనే స్ట్రక్చరల్ మైండ్ సెట్. ఫీమేల్ క్యారెక్టర్ పర్సనల్ ఫ్రీడమ్ ని, ఇండివిజువల్ చాయిస్ ని అండ్ బేసిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ ని హీరో కంప్లీట్ గా బ్లాక్ చేస్తాడు. ఆమె ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, తన లైఫ్ డెసిషన్ ఎలా ఉండాలి అన్ని హీరోని డిసైడ్ చేస్తాడు. ఈ లెవెల్ కంట్రోలింగ్ ని బౌండరీస్ తొక్కేసి బౌండరీ లైన్స్ క్రాస్ చేయడానికి మన క్యారెక్టర్స్ ఎక్స్ట్రీమ్ రొమాంటిక్ ప్యాషన్ లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇంకో ప్రాబ్లమాటిక్ లేయర్ ఏంటంటే వర్బల్ అబ్యూస్ ని, స్క్రీమింగ్ ని, ఫిజికల్ రఫ్ హ్యాండిలింగ్ ఆర్ స్లాపింగ్ ని ట్రూ లవ్ లేదా హై ఎమోషనల్ బాండింగ్ పేరు మీద జస్టిఫై చేయటం. సబ్ కాన్షియస్ గా ఆడియన్స్ మైండ్ లోకి మీరేం తోస్తున్నారు? ఒక మగాడు గట్టిగా తిడుతున్నాడు, కొడుతున్నాడు లేదా కంట్రోల్ చేస్తున్నాడంటే ఆయనకి అమ్మాయి మీద పీక్ లెవెల్లో ప్రేమ ఉందని. రియల్ వరల్డ్ సైకలాజికల్ పారామీటర్స్ లో ఇది డేంజరస్ రెడ్ ఫ్లాగ్ అండ్ ప్యూర్ డొమెస్టిక్ అబ్యూస్ మోడల్. కానీ స్క్రీన్ మీద మాత్రం ఇదే అల్టిమేట్ ఆల్ఫా మేల్ యాటిట్యూడ్. అండ్ ఇక్కడ మెయిన్ థ్రెట్ రైటింగ్ డిజైన్ టోన్ లో ఉంది. ఈ టాక్సిక్ ట్రేటర్స్ ఉన్న ప్రొటాగనిస్ట్ ని ఫ్లాస్ ఉన్న హ్యూమన్ గా
ఆర్ పొజెసివ్ గా చూపించకుండా హెవీ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎలివేషన్ డైలాగ్స్ తోటి సుప్రీం కల్ట్ ఐకాన్ లా ప్రెజెంట్ చేస్తున్నారు. దీనివల్ల మాస్ ఆడియన్స్ స్పెషల్లీ యంగ్ జనరేషన్ ఈ టాక్సిక్ పవర్ డైనమిక్స్ ని, కంట్రోలింగ్ బిహేవియర్ ని రియల్ రిలేషన్షిప్స్ లో స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ లా అడాప్ట్ చేసుకుని హై రిస్క్ బిల్డ్ అవుతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తుంది స్ట్రిప్పింగ్ ద హీరోయిన్స్ డిగ్నిటీ ఫర్ హీరోస్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా సార్లు డైరెక్టర్స్ అగ్రెసివ్ గా కాకుండా చాలా సబ్మిసివ్ గా, అంటే అస్థెటిక్ గా అండ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ వెనక దాచిపెట్టి డెలివరీ చేసే డేంజరస్ ట్రూప్ ఇది. స్ట్రిప్పింగ్ ద హీరోయిన్స్ డిగ్నిటీ ఫర్ ద హీరో ట్రాన్స్ఫర్మేషన్. కమర్షియల్ ప్యాకేజింగ్ తో రన్ అవుతున్న ఫార్ములా ఏంటంటే, క్యారెక్టరైజేషన్ వైజ్ హీరోయిన్ చాలా పవర్ఫుల్, ఇండిపెండెంట్ లేదా ఫియరస్ వారియర్ లా ఉంటుంది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ ని స్టెప్ అప్ చేయడానికి ఆమె ఇండిపెండెంట్ స్టేటస్ ని డిస్మాండిల్ చేసి, తన కన్సర్న్ ఇన్ పర్సనల్ బౌండరీస్ ని బైపాస్ చేసి తన డిగ్నిటీని టోటల్ గా క్రాష్ చేస్తారు. దానితో రొమాంటిక్ లుక్ తోటి హై బడ్జెట్ స్లో మోషన్ షాట్స్ తోటి సెలబ్రేట్ చేస్తారు. టార్గెట్ సింపుల్, అమ్మాయి ఎంత తోపైనా సరే కంప్లీట్ గా హీరో వాలిడేషన్ అండ్ కంట్రోల్ కిందికి వచ్చేయాల్సిందే. అండ్ ఈ ట్రూప్ లో ప్యూర్ లాజిక్ ఏంటంటే, ఫీమేల్ క్యారెక్టర్ ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు హీరోకి ఆమె కంట్రోల్లోకి రాదు. సో హీరో స్ట్రక్చరల్ గా ఆమె బౌండరీస్ ని బ్రేక్ చేస్తూ, సమ్ టైమ్స్ బై ఫోర్స్ఫుల్లీ స్ట్రిప్పింగ్ అవే హర్ వారియర్ ఐడెంటిటీ ఆర్ మోడర్న్ క్లాత్స్ టు మేక్ హర్ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫర్ హిస్ కన్సంప్షన్. దీనికి రొమాంటిక్ గ్లేస్ తో, స్లో మోషన్ షాట్స్ తో, రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ లా సెలబ్రేట్ చేస్తారు. ఇట్ షోస్ ద ఆడియన్స్ దట్ నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ ద వుమెన్ ఈస్, షీ అల్టిమేట్లీ నీడ్స్ అ మ్యాన్ టు టేమ్ హర్ అండ్ స్ట్రిప్ అవే హర్ లెగసీ. లిస్ట్ లో నెక్స్ట్ వస్తుంది ఫాల్స్ రేప్ అక్విజిషన్ అండ్ థ్రెట్స్ విచ్ ఆర్ రేప్ జోక్స్. ఇక్కడ దారుణమైన విషయం ఏంటో తెలుసా? రేప్ అనేది హైలీ సెన్సిటివ్, స్ట్రక్చరల్ అండ్ రియల్ వరల్డ్ ట్రామటైజింగ్ టాపిక్ ని మన మాస్ కమర్షియల్ రైటర్స్ చాలా క్యాషువల్ గా యూజ్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ మాస్ పంచ్ లైన్స్ లో విలన్స్ ని వార్నింగ్ ఇవ్వడానికో, లేదా ట్రాక్ మధ్యలో ట్రాక్ స్పీడ్ ని పెంచడానికి, చీప్ కామెడీ సీన్ సీక్వెన్స్ ని డిజైన్ చేయడానికి దీన్ని వాడటం చాలా డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లేజినెస్. అండ్ ఈ ఇన్సెంటివిటీ రైటింగ్ ప్యాటర్న్స్ ఈ ట్రూప్ లో మెయిన్ గా 2 స్ట్రక్చర్స్ లో ఉంటాయి. ఫస్ట్ ది హీరోని ఎలివేట్ చేయడానికి హీరో డైరెక్ట్ గా విలన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద సెక్షువల్ అసాల్ట్ ఆర్ రేప్ థ్రెట్స్ త్రో చేయటం. సెకండ్ ది మెయిన్ రన్నింగ్ లీడ్ ట్రాక్ లో ఫీమేల్ క్యారెక్టర్ సింగిల్ ఫ్రేమ్ సీక్వెన్స్ లో క్యాజువల్ గా ఫాల్స్ రేప్ అక్విజిషన్ తెచ్చి కామెడీ ట్రాక్ రన్నింగ్ లాజిక్ సెటప్ చేయటం. ఈ సెన్సిటివిటీ ట్రామటైజింగ్ పాయింట్స్ ని ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్ లా యూజ్ చేయటం కంప్లీట్లీ ఇన్సెన్సిటివ్. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ద అల్టిమేట్ ఆట బొమ్మ, విచ్ ఇస్ ద ఐటమ్ సాంగ్ కల్చర్. ఇప్పుడు మన కమర్షియల్ మాస్ సినిమాకి అబ్సల్యూట్ ఆక్సిజన్ లైన్ అండ్ మెయిన్ బిజినెస్ పిల్లర్ గురించి మాట్లాడుకోవాలి. అదే ఐటమ్ నంబర్, లేదా ఇప్పుడు సట్టల్ గా పిలవాలి అంటే స్పెషల్ సాంగ్ సెగ్మెంట్. సినిమా కోర్ స్క్రిప్ట్ లాజిక్ తోటి, మెయిన్ స్టోరీ నరేషన్ ఫ్లో తోటి అస్సలు ఏ మాత్రం లింక్ లేకుండా జస్ట్ ప్యూర్లీ థియేటర్ సీట్స్ పుల్ చేయడానికి, ఫ్రంట్ బెంచెస్ ని, గ్లోబల్ మాస్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికి ఒక లీడింగ్ ఫీమేల్ యాక్ట్రెస్ బాడీని స్క్రీన్ మీద అబ్సల్యూట్ ఆబ్జెక్టిఫై చేయటం. దీనినే మన మాస్ స్పేస్ లో ఆట బొమ్మ కల్చర్ అంటారు. ఈ సాంగ్ లాజిక్ ఏంటి అంటే, హై టెంపో ఫ్లోర్ బీట్స్ ని వేసి డీప్ ఎక్స్పోజింగ్ ఫ్రేమ్ ప్లేస్మెంట్ సెటప్ చేయటం, బిహైండ్ ద సీన్ ఎంత ప్రోగ్రెసివ్ ఫెమినిన్ మాట్లాడినా ఫైనల్ ప్రోడక్ట్ లో ఆబ్జెక్టిఫికేషన్ టార్గెట్ లెవెల్లోనే ఆగుతారు. మాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ప్రాబ్లం డాన్స్ కాదు, ప్రాబ్లం కెమెరా యాంగిల్స్, లిరిక్స్, కెమెరా యాంగిల్స్, ప్రెజెంటేషన్ మొత్తం ఫీమేల్ బాడీ మీదే ఫోకస్ చేస్తారు. ఆడియన్స్ కి ఉమెన్ క్యారెక్టర్ గురించి ఏం తెలియదు, కానీ గ్లామర్ షాట్స్ మాత్రం చాలా ఉంటాయి. అప్పుడు ఉమెన్ క్యారెక్టర్ స్టోరీలో పర్సన్ కాకుండా విజువల్ అట్రాక్షన్ గా మారిపోతుంది. ఈ లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ లీస్ట్ ద న్యూ జెన్జీ షుగర్ కోటెడ్ పేట్రియార్కీ, విచ్ ఈస్ ద విక్టిమ్ కార్డ్. చాలా మంది ఏమనుకుంటున్నారు, కొత్త జనరేషన్ డైరెక్టర్స్ వస్తున్నారు, ఆల్ఫా మేల్ సినిమాలు తగ్గిపోతున్నాయి, సో స్క్రీన్ ప్లే ప్రోగ్రెసివ్ గా మారుతున్నాయి అని. కానీ యాక్చువల్ నిజం అది కాదు. న్యూ జనరేషన్ సినిమాలో ఇప్పుడు ఇంకొక డేంజరస్ ఇంటర్నల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే షుగర్ కోటెడ్ పేట్రియార్కీ, లేదా సింపుల్ గా చెప్పాలి అంటే విక్టిమ్ కార్డ్ స్ట్రాటజీ. ఇందులో డైరెక్ట్ గా రావటం, కొట్టటం లేదా ఫిజికల్ రౌడీజం ఉండదు. హీరో చాలా సైలెంట్ గా, సింపుల్ గా, ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్ బాయ్ గా, ఇన్నసెంట్ గా కనిపిస్తాడు. కానీ స్క్రీన్ ప్లే రన్నింగ్ ఫ్లో లో హీరో క్యారెక్టరైజేషన్ ని కంటిన్యూస్ గా అబ్సల్యూట్ ఇన్నసెంట్ విక్టిమ్ లా బిల్డప్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ డెసిషన్స్ ఆర్ ఇండిపెండెంట్ చాయిస్ చేసే ఫీమేల్ క్యారెక్టర్స్ ని కంప్లీట్ గా మ్యానిపులేటివ్, ఈవిల్ అండ్ విలనస్ గా ప్రొజెక్ట్ చేస్తారు. అమ్మాయిలు మగవాళ్ళని మోసం చేస్తారు అని ఇన్సెల్ మైండ్ సెట్ కంటెంట్ ని డిజిటల్ స్ట్రక్చర్ లో బిల్డ్ చేయడం దీని టార్గెట్. దాట్స్ ఆల్ ద లిస్ట్. అండ్ సీ గైస్, మ్యాటర్ చాలా సింపుల్. కమర్షియల్ సినిమాని చూసి థియేటర్ లో విజిల్ వేయకూడదు అని నేను అనట్లేదు, ఎంజాయ్ చేయకూడదు అని అస్సలు అనట్లేదు. కానీ మన రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అమ్మాయిలని జస్ట్ గ్లిట్స్, గ్లామ్స్, ఐటమ్ సాంగ్స్ అండ్ హీరో ఎలివేషన్ మెటీరియల్ గా యూజ్ చేయడాన్ని మనం యాజ్ అ చేంజ్ సీకింగ్ ఆడియన్స్ గా క్వశ్చన్ చేయాలి అంటున్నాను. అండ్ లక్కీలీ స్లోగా ఇండస్ట్రీలో ప్రోగ్రెసివ్ చేంజ్ అవుతుంది. హాయ్ నాన్న, మనమే, మహానటి లాంటి మినిమల్ టాక్సిక్ రీప్రజెంటేషన్ ఉన్న మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర జనరేట్ అవుతున్నాయి. అండ్ సినిమా ఇండస్ట్రీ ఫార్వర్డ్ వెళ్ళాలి అంటే ఫిజికల్ మాస్ ఎనర్జీ ఒకటే సరిపోదు,
ప్రోగ్రెసివ్ వాల్యూస్ కూడా స్క్రీన్ మీద ఎలివేట్ అవ్వాలి. ఈ డీప్ సబ్జెక్ట్ మీకు ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం రండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ రాంగ్ ఎనీవేర్ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే విత్ మచ్ లవ్. ఇక సెలవు. జై